భారత యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా తన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులను తలుచుకుంటూ అత్యంత భావోద్వేగానికి లోనయ్యాడు. ఢాకాలో జరిగిన కీలక సమావేశాల నేపథ్యంలో టీమిండియాలోకి అడుగుపెట్టిన ఆయన తన తండ్రితో ఉన్న విడదీయలేని అనుబంధాన్ని పంచుకుంటూ కెరీర్ తొలినాళ్లలో తను అనుభవించిన మానసిక సంఘర్షణను బయటపెట్టాడు. ముఖ్యంగా గాయాల బారిన పడినప్పుడు మరియు ఫామ్ లేమితో జట్టులో చోటు దక్కనప్పుడు కలిగే వేదన వర్ణనాతీతమని, ఆ సమయంలో తాను నిరాశతో ప్రతిరోజు నాన్న ముందే ఏడ్చేవాడినని హర్షిత్ గుర్తు చేసుకున్నాడు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి దేశం తరపున ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యంతో శ్రమిస్తున్నప్పుడు ఎదురయ్యే వైఫల్యాలు మనిషిని కృంగదీస్తాయని, కానీ తన తండ్రి తనలో నింపిన ధైర్యం వల్లే నేడు ఈ స్థాయికి చేరుకున్నానని ఆయన వివరించాడు. ఐపీఎల్ 2026 వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ తనను భారీ ధరకు దక్కించుకున్నప్పుడు కలిగిన సంతోషం కంటే తండ్రి కళ్లలో చూసిన గర్వమే తనకు గొప్ప పురస్కారమని హర్షిత్ భావించాడు. క్రికెట్ ప్రపంచంలో కేవలం ప్రతిభ ఉంటే సరిపోదని, మానసిక స్థిరత్వం కూడా ముఖ్యమని, తన తండ్రి తనకు ఒక మార్గదర్శిగా మారి ప్రతి క్లిష్ట పరిస్థితుల్లోనూ వెన్నుముకగా నిలిచారని ఆయన పేర్కొన్నాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా ప్రస్తుతం భారత క్రికెట్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో భారత జట్టు ఓటమి పాలైనప్పటికీ హర్షిత్ తన వేగవంతమైన బౌలింగ్తో మరియు దూకుడుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. గౌతమ్ గంభీర్ మరియు శుభ్మన్ గిల్ వంటి నాయకులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, తన తండ్రి కన్న కలలను సాకారం చేసేందుకు మైదానంలో 100% కష్టపడతానని ఆయన శపథం చేశాడు. గతంలో తాను కార్చిన కన్నీళ్లే నేడు తనలో పట్టుదలను పెంచాయని, ఒత్తిడి సమయాల్లో ఎలా నిలదొక్కుకోవాలో ఆ కష్టకాలమే నేర్పిందని హర్షిత్ వివరించాడు. భారత పేస్ దళంలో మహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజాల వారసుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే తన ఆశయమని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయనని స్పష్టం చేశాడు. ఒక యువ క్రీడాకారుడు తన ఎదుగుదల వెనుక ఉన్న త్యాగాలను ఇలా బహిరంగంగా పంచుకోవడం అభిమానుల హృదయాలను గెలుచుకుంది. హర్షిత్ రాణా చెప్పిన ఈ మాటలు కేవలం ఒక క్రీడాకారుడి కథ మాత్రమే కాదు, కలల కోసం పోరాడే ప్రతి యువకుడికి ఒక స్ఫూర్తిదాయక సందేశంగా నిలుస్తున్నాయి.